అధికారం దక్కనటువంటి వర్గాలకి ఒక ప్రతినిధిగా ఆయన్ని ఎంతో ఉన్నతంగా ఊహించుకుని ఆయన నాయకత్వంలో పనిచేయడానికి నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అన్నాడు. కానీ ఈ రోజు వరకు చూస్తుంటే వ్యక్తిగతంగా నా యొక్క ఆశలన్నీ కూడా నిరాశలైంది. ఆయన పైకి కనిపించేది, పైకి చెప్పేది ఒకటి, లోపల ఉన్న మనిషి వేరు, ఆయన మనస్తత్వం వేరు. అసలు కనీసం పార్టీని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడం చేత కాని ఒక అసమర్థుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. జనసేన పార్టీలో కనీసం అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. నేను ప్రయాణం చేసినట్టు 6 సంవత్సరాల కాలంలో నేను ఒక పిఎస్సి మెంబర్ గాను, ఆచంట నియోజకవర్గం ఇన్ఛార్జ్ గాను ఆయన నాకు ఇచ్చినటువంటి టైము కేవలం 30 నిమిషాలు మాత్రమే. 6 సంవత్సరాలు కేవలం 30 నిమిషాలు మాత్రమే నాతో మాట్లాడడం జరిగింది. అంటే పార్టీ ప్రతినిధులతోటి, పార్టీ యొక్క ముఖ్య శ్రేణులతోటి కనీసం మాట్లాడే అవకాశం, పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉన్నా కూడా ఆయన ఆ దిశగా పార్టీని నడపకుండా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాయటానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ను ముఖ్యమంత్రి చేయడానికో ఆయన ప్రయత్నాలు కనిపిస్తున్నాయి తప్పితే 2014 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే సుదీర్ఘకాలం 10 సంవత్సరాల కాలం ఆయన పార్టీ పెట్టడం జరిగింది. ఈ రోజు పార్టీ పెట్టి కనీసం ఈ రోజు బూత్ కమిటీలు వేసే ప్రయత్నాలు ఆయన ఏ రోజు కూడా చేయలే. కనీసం ఒక 100 నియోజకవర్గాల్లో సరైన ఇన్ఛార్జీలు నియమించుకునే అవకాశం ఉన్నా కూడా ఏ రోజు కూడా ఆ ప్రయత్నం చేయలే. ఎంతో మంది ఆశావహులు ఆర్థికంగాను సామాజికంగాను బలమైనటువంటి వ్యక్తులు, ఈ సమాజం పట్ల ఎంతో బాధ్యత గల వ్యక్తులు, ఈయన కూడా ప్రయాణం చేస్తే ఈ సమాజ సేవలో మనం కూడా భాగస్వాములు అవుదాం అన్నటువంటి అనేక మంది ఆశావహులు పార్టీ ఆఫీసు చుట్టూరు తిరుగుతుంటే వారిని కనీసం పార్టీ ఆఫీసులోకి కనీసం ఎంట్రీ లేకుండా థియేటర్ బయట టికెట్లు కొనుక్కునే వాళ్ళని నిలబెట్టినట్టుగా